మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఉదయం అయితే జైత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో అయితే ప్రమాదం జరిగింది. ఒక వెహికల్ ద్విచక్ర వాహనం అలాగే కారు రెండు ఢీకొని ప్రమాదంలో అయితే ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇదైతే ఈ రోజు ఉదయం జరిగింది. ఇది ఎక్కడ అంటే జైత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో అయితే జరిగింది. ఒక కారు అలాగే బైకు రెండు ఢీకొనడం వల్ల ఆ ఇద్దరైతే అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సంఘటనలో అయితే అక్కడ కారులో అయితే జైత్యాల జిల్లాకు చెందిన DCR లో పనిచేస్తున్న SI శ్వేత గారు అయితే ఉన్నారు. అలాగే ఆ వెహికల్ అయితే ధర్మారం నుంచి జైత్యాలకు అయితే ప్రయాణిస్తుంది. ఒక బైకర్ అయితే ఆ కారు ఢీకొనడం వల్ల అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఆ మృతి చెందిన వెంటనే పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని ఆ సంఘటన స్థలం నుంచి అయితే జైత్యాల జిల్లాకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే హుటాహుటిన అయితే తరలించడం జరిగింది. ఇక్కడ మనమైతే ప్రస్తుతం జైత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ అయితే ఇద్దరికి పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. ఇంతకు ముందే పోస్ట్ మార్టం జరిగి ఇక్కడ నుంచి అయితే డెడ్ బాడీలను అయితే తరలించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంటే ఈ రోజు ఉదయం అయితే ఈ సంఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న SI గారు అయితే గతంలో పెగడపల్లి అలాగే కతలాపూరు, కొరుట్ల, వెల్గటూరు వీటిలో అయితే SI గా అయితే పనిచేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వారు జైత్యాల జిల్లా DCRBలో అయితే పనిచేస్తున్నారు. ఈ రోజు ఉదయం అయితే ఈ ప్రమాదం జరిగింది. జరిగిన వెంటనే అయితే పోలీసులు అక్కడికి చేరి అయితే వెంటనే అయిపోయిన తర్వాత మృతదేహాలను అయితే వెంటనే జైత్యాల జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ రెండు మృతదేహాలకైతే పోస్ట్ మార్టం అయితే జరగడం జరిగింది. ఇంతకు ముందే అయితే రెండు మృతదేహాలను అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అయితే తరలించడం జరిగింది. అయితే తరలించి వారి యొక్క స్వస్థలమైన SI గారి యొక్క స్వస్థలం అయితే హర్నకొండకు అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే బైకర్ అయితే ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వస్థలం అయితే జైత్యాల జిల్లాకు చెందిన మల్యాలకు అయితే తీసుకువెళ్ళడం జరిగింది. రెండు మృతదేహాలను అయితే ఇక్కడ జైత్యాల ఆసుపత్రి నుంచి అయితే తరలించడం జరిగింది.